సుడిగాలు పుట్టినప్పుడైనా మార్గ మధ్యం లోపల కలిగిన ఒక సుడిగాలు పుట్టింది. సుడిగాలు లోపల ఒక ఉడిన పుడుతున్నారే. ఆవగిన్న కలిగిన పక్కన వరిగిపోయి మరి కింద భూదేవత మీద ఆకాశం వెలి పుడుతున్నదైనా కింద భూదేవత మీద ఆకాశం వేలి మరి ఎటువంటి సప్త సముద్రాలు ఉండబట్టే మరి ఎటువంటి కలిగేవి ఆ అవగిన్న లోపల ఒక ఆదిశక్తి పుడుతున్నదైనా ఆదిశక్తి మరి ఎటువంటి కలిగినవి ఆ అవగిన్న లోపల ఒక ఆదిశక్తి మరి ఎటువంటి అల్లవల భావనాయ పడుతున్నదైనా ఆదిశక్తి కలిగినవి నీ రూపం ఎత్తింది. అల్లవల భావనాయ అంటే కలిగే ఒక నిమ్మల పక్షి మరి ఎటువంటి అవతారం ఎత్తింది. మరి ఎటువంటి కలిగే గట్ట కొన్ని రోజులు మరి ఎటువంటి కాలం గడపంగా వారు ఆదిశక్తి కలిగిన 12 ఏళ్ళు గడవస్తున్నది. ఎక్కడ లేని ఎవరు ఆగలేక కలిగిన ఆదిశక్తి ఇక్కడెక్కడ చూస్తే ఎవరు కనబడతలేరు. కొండలు కొనగిర్లు సప్త సముద్రాలు ఉన్నాయి. మరి ఎటువంటి అద్దాల పడిపినప్పుడు నేనున్నా గాని మరి ఎక్కడ చూసిన ఎవరు కనబడతలేరని చెప్పి కలిగి తిరుక్కుంటా వారికి మధ్య వచ్చే వరకల్లా కనుక ఎటువంటి అల్లవల పావురాయి అంటే ముగనేవుడి పక్షి. ఆ ముగనేవుడి పక్షిని అటువంటి కళ్ళ చూసి ఆదిశక్తి చూసి కలిగిన ఎక్కడ లేని ఎవరు ఆగలేక ఈయన ముగనేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నా నల్లారుపుకుంటాను అనుకోని కనుక 5 ఏళ్ళు అత్తం తీసి నెత్తన పెట్టుకున్నది. నెత్తన పెట్టుకోని కనుక ఆయన
ఆడినేమని అవతారం ఎత్తింది ఆడినేమని అవతారం ఎత్తి కలిగిన మొగనేమని భక్తి రాజు దగ్గర వచ్చి అటువంటి కలిగిన ప్రేమను ఎత్తుకొని మరి ఎంతబడి కలిగిన మొగనేమరికి ఎక్కడని కన్నీరు కారుతుంటే ఆడినేమని కలిగిన ఆడినేమని మీద నాలుగు శక్తి అయినా ఎటువంటి కన్నీరు అమ్మగించినప్పుడు ఆదిశక్తి గర్భం లోపల మరి ఎన్నట్టు మొగనేమని మరి ఆడినేమని అవతారం మీద ఆదిశక్తి గర్భం లోపల ఒంటి కలిగిన గుడ్లు పెట్టే ఆ గుడ్డు కలిగిన ఎక్కడ పెట్టాలి ఏ చోట పెట్టాలి అని చెప్పి కలిగిన తిరుక్కుంటా ఆ సప్త సముద్రాల కాడికి ఏర వచ్చినప్పుడు సప్త సముద్రం లోపల ఒక అంతర్ధామ కవరము అంతర్ధామ కవరం అంటే తామర పుష్పం మరి ఎటువంటి కలిగిన పుష్పాన్ని కళ్ళ చూసింది ఆ పుష్పాన్ని కళ్ళ చూసి కలిగిన అటువంటి తామర పుష్పం మీద మరి అటువంటి కలిగిన 3 గుడ్లు పెట్టింది 3 గుడ్లు పెట్టి కలిగిన 21 రోజు దాకా పురుగులల్లా పట్టిందే పొడుగు పట్టింది 21 రోజు నాడు కనుక గుడ్లు వరిగిపోయి ఒక గుడ్డు లోపల మరి ఎటువంటి కనుక సూర్య చంద్రరాజులు ఒక గుడ్డు లోపల కనుక గుళ్ళు గోపురాలు మరి ఎటువంటి ఒక గుడ్డు లోపల అటువంటి కనుకనే 3 త్రిమూర్తులైనా జన్మమెత్తాబట్టినే త్రిమూర్తులే అయ్యయ్యో రే దైవమా ఆది ముందు కాలమా గుడ్డు లోపాలైతేనే త్రిమూర్తులే వాళ్ళు జన్మమెత్తాబట్టినే అమ్మవారు రైతురా అది శక్తి రైతులే అమ్మవారు అది శక్తి కనుకనేవి ఎటువంటి ఆడినేవారి పక్ష అవతారం మీద ఉన్న శక్తి కనుక నిజ రూపం ఎత్తిందైనా నిజ రూపం ఎత్తి కనుకనేవి 5 ఏళ్ళ అర్థం తీసి నెత్ర పెట్టుకొని అక్కడవండి బ్రహ్మాండ నిజ రూపం ఎత్తి నిజ రూపం మీద ఉన్న మరి ఎటువంటి ఆదిశక్తి ఆ 3 మూర్తుల కనుక చేత పట్టుకున్నది ఇప్పుడు లోపల పెట్టుకొని మరి 21 రోజు దాకా పిల్లల పేరు పెడతానన్నది 21 రోజు దాకా పిల్లల కనుక చిన్న పెద్దవాడు విష్ణుదేవుడు రెండవ వాడు బ్రహ్మదేవుడు మూడవ వాడు కలిగిన చిన్నవాడు శంకరుడంట పేరు కూడా పెట్టిందే ముగ్గురు త్రిమూర్తులు పేరు పెట్టినారి అయ్యా గత కొన్ని రోజులే పెంచి వెళ్తాయవచ్చనా హరిరామ ఓ రామ అయ్యయ్యో రామ అమ్మవారు అది చెప్పిరా పెళ్లి పెద్ద చేసినప్పుడు కలిగిన బాలను మరి ఎటువంటి ఇంత పోయి అంత పోయి 12 ఏళ్ళ వీర పుత్రుడు అయిపోరాము 12 ఏళ్ళ వీర పుత్రుడు అయినప్పుడు మరి ఎటువంటి కలిగిన ఆదిశక్తికి ఎక్కలేని మరి ఎటువంటి ఎవరం మోపయింది ఆ యవనం తారలేక యవనం ఆగలేక ఎక్కడ చూస్తే ఎవరు ఎక్కడ కనబడతలేరు నేను ఎక్కడ పోదును అటువంటి నా ఎవరు నన్నారపనంటే ఎవరి దగ్గర పోదును అది గోరి కలిగిన మనసులో మాట పెట్టి ఆడికి వెనుకకు మరి పెద్దవాడు విష్ణుదేవ దగ్గర వచ్చింది స్వామి విష్ణుదేవ ఈ అలాగలిగిన నీ మీద ప్రేమనియండి నీ మీద భ్రమనియండి నీ మీద కలిగిన కోరిక పెట్టి నీ దగ్గరకు వచ్చిన ఈ అలాగలిగిన నాకు వచ్చిన మరి ఎటువంటి కలిగిన కోరిక నాకు తీర్పమని చెప్పి నన్ను వివాహం వాడు ఎవరు నన్ను ఆడపంటే మరి ఎటువంటి కలిగే పెద్దవాడు విష్ణుదేవుడు కళ్ళ చూసిండు కళ్ళ చూసి కలిగినవి అమ్మా ఏం మాట మాట్లాడుతున్నావు నీ గర్భంలో మేము పుట్టావు మేము కొడుకులో ఉన్నాము కన్న తల్లి ఉన్నామంటే ఆదిశక్తి కళ్ళ చూసి కలిగిన లేదయ్యా ఇవాళ కలిగిన నా గర్భంలో గుడ్డు పుట్టింది గుడ్డు లోపల మీరు పుట్టిండు గుడ్డు నాకు బిడ్డ కావాలి మీరు నాకు మనవరు కావాలి అని చెప్పి మరి ఎటువంటి కనుక ఇంత మాట చెప్పినప్పుడు లేదయ్యా మరి ఎటువంటి ఎంతసేపు చెప్పిన మనవరంటే అమ్మా ఎంతసేపు చెప్పినా మీ గర్భంలో నీ బిడ్డ లెక్క మీ కొడుకు లెక్క నువ్వు తల్లిలమ్మా అన్నప్పుడు కనుక ఎటువంటి ఎంతసేపు చెప్పినా మరి ఎటువంటి 3 గడియ లోపల ఆదిశక్తి కళ్ళ చూసి మరి ఎటువంటి కనుక వివాహం వాడమంటే అవునంటే కాదంటే అవునంటున్నావు నా కోరిక నువ్వు విండే పెట్టి లేక పెట్టి అయ్యే లత్తం తీసి పదమో ఏబట్టి మరి ఎటువంటి పసుమని ఉన్నప్పుడైనా మరి ఎటువంటి కనుక ఏదంటే పసుమ అయిపోయింది విష్ణుదేవుడు ఆ బ్రహ్మదేవుడి దగ్గర వచ్చింది బ్రహ్మదేవుడి దగ్గర వచ్చి బ్రహ్మదేవుడు నా కోరిక చెప్పమంటే బ్రహ్మదేవుడు కూడా అదే మాట వరకు మరి ఎటువంటి కనుక నువ్వు కూడా ఉండే వీటికని చెప్పి
ఆ బ్రహ్మదేవుని భస్మం చేసింది. ఆడికెళ్ళ మైలెళ్ళి ఒడ్డి గడికి చిన్నవాడు శంకరుని దగ్గర వచ్చింది. స్వామి శంకర, నీ మీద ప్రేమని మనసు పెట్టి వచ్చిన, నువ్వు కూడా నా కోరిక తీరుతావా తీర్పమంటే, మరి ఎటువంటి గడికి చిన్నవాడు శంకరుడు కళ్ళ దూసిండు. ఈ ఆలగలికి మేము వచ్చింది మరి ఎడవ లోకం మీదకి, మరి ఎటువంటి గడికి ముగ్గురు త్రిమూర్తులు జనం ఎత్తినాము. మరి ఎటువంటి గడికి మేము పుట్టిందంటే అర్థం అర్థమైపోతుంది అని చెప్పి కనుక నువ్వు ఆలోచన చేసి మా అన్న విష్ణుదేవుడు అన్న బ్రహ్మదేవుని భస్మం చేసింది. నువ్వు కూడా భస్మం చేస్తుందో ఏమో అని చెప్పి కనుక చిన్నవాడు చిత్రాంగుడు శంకరుడైనా ఆలోచన చేసి, అమ్మా ఇవాళ నీ కోరిక నేను తీర్తా, నువ్వు అడిగినట్టు నేను అటువంటి కనుక నీ కోరిక తీర్తా, నువ్వు అడిగినట్టు చేస్తా కానీ మిగతానంతా కనుక ఎండల పెరిగి బండలు కాడుతుంది. మరి ఎటువంటి కనుక ఏదైతే మరి చెవడ నిలగల చెవడ పుట్టింది, నీ దగ్గర చెవడ వాసన వస్తున్నది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి కనుక తడిపిడి తాళం చేసి వస్తే నేను తప్పక నీ కోరిక తీర్తా అన్నప్పుడు కనుక సరే మంచిది అనుకున్నది, సంతోషపడ్డది. ఆదిశక్తి అయినా ఆదిశక్తి గుండె పడేది కనుక రూపేల రుద్రాక్ష మారడు, ఉపమానుడు జపమానుడు, అడవుడు ముచ్చతి కడియాలు ముందు డుంగురాలు, రామరాకులు దండ కడియాలు, మరి ఎటువంటి కనుక ఏనైతే మరి కుడికాలు కుర్చమోరంది, ఎడమకాలకు ఎడమ మోరంది, మరి ఎటువంటి కనుక తీసింది నొట్టికన్ను తీసింది, ఆ చోట పెట్టింది. రుద్రాక్ష మారడు పేరు మీద సొమ్ము తీసిన చోట పెట్టింది. ఆడికల్లా కనుకనే కాటు చక్కటి కోనేలకు దిగి తడిపిడి తాను ఆడుతున్నది. ఆ చిన్నవాడు సింగడి కళ్ళ చూసిండు. ఆదిశక్తి వస్తువులని ధరించుకోవాలి, అనుకున్న శక్తులని నేను ధరించుకోవాలి, ఇవాళ మరి ఎటువంటిగా ఈ ఆదిశక్తిని భస్మం చేయాలి అని ఎక్కడ మనసులో పెట్టుకొని దెబ్బ ఉరికొచ్చి కనుక ఎటువంటి ఆదిశక్తి వస్తువులను ధరించుకున్నాడు. ఆ శంకరుడు రూపేల రుద్రాక్ష మారడేసుకున్నాడు, ఉపమానుడు జపమానుడు వేసుకొని 5 ఏళ్ల పాటు బ్రహ్మరాజు గొంతులు వేసుకున్నాడు. రామరాకులు దండ గడియాలు వేసుకొని గడియాలు ముందు డుంగురాలు వేసుకొని అక్కడ ఒడ్డి కనుక 7 కాలకు ఎండు మోన, కుడికాలకు బంగారు మోన ధరించుకొని కనుక 6 గడియ లోపల చెప్పుకం చేతులు పట్టుకొని మంచికేసుకున్నాడే దేవరంగమయ్యా. చేత పట్టుకుని వచ్చి అమ్మవారు వారి శక్తి కళ్ళ చూసినారే, ఎనక కళ్ళ మరిందే మరి శంకరుడు శుభ్రాన్ని ధరించుకున్నాడు. నాకు బలం లేకుండా అయిపోయే అని చెప్పి కలిగినవి ఎటువంటి ఏదైతే చెప్పే పుట్ట బలం కొంగింది. ఆ కొంగినప్పుడు కలిగినవి ఎటువంటి ఆ 3 గడియ లోపల శక్తి వచ్చిన నన్ను వడతది వస్తువుని గుద్దుకుంటది అని చెప్పి కలిగిన ఆ శంకరుడు మరి 3 గడియ లోపల ఏదైతే చిత్రకాన్ని తెరిచిండు. చిత్రకాన్ని తెరిచినప్పుడు బగ్గులు పడుతున్నారే, భక్తుల వంటి మడవరి శరీరం అంతా బూడిదైతే ఉన్నారే, మగవైతే ఉన్నదా ఆదిశక్తి భక్తుల వంటి పశువు అయిపోయి శరీరం అంతా కలిగిన బూడిదైపోయింది. ఆదిశక్తి ఆత్మ మీద తిరుగుతున్నది. స్వామి శంకర భగవంత ఎంత పని చేస్తావయ్యా, మనసులో మాట పెట్టినావు, మరిగిన దెబ్బ కొట్టినావు, ఇలా అరుపుతో నేర్పి తీసినావు, వెనుకల గుంజినావు. అయ్యో ఇవాళ కనుక ఎంత పని చేసి నన్ను భస్మం చేసినావు. ఇవాళ కనుక మీ మీద ప్రేమ పోలేదు, మీ మీద నాకు భ్రమను పోలేదు. మరి ఎంతమంది నా ఆత్మ శాంతి కావాలంటే నా శరీరం బాగా పూడిది 3 కుప్పలు చేయి, 3 భాగాలు చేసి నా తల బాగా పూడిది పక్కకు పెట్టు. మరి ఎంతమంది 3 భాగాలు చేసినట్టయితే నీ అటువంటి కలిగిన విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు లేపుకో. విష్ణుదేవుడి పేరు మీద లక్ష్మీదేవి పుడుతున్నారు,
బ్రహ్మదేవుడి పేరు మీద సరస్వతి పుడుతున్నా మరి ఎటువంటి నీ పేరు మీద పార్వతి జన్మ ఎత్తుతా ఎందుకంటే మీ మీద ప్రేమ పోలేదు భ్రమలు పోలేదు మరి ఎటువంటి నాకు ఆత్మకు శాంతి కావాలంటే నేను ఆ రూపాలని మీకు భార్యను కావాలి అని చెప్పి కలిగిన మనసుల మాట పెట్టిన శంకరుడు చెప్పి అటు ఒంటి కలిగిన సరే మంచిదమ్మా నువ్వు చెప్పినట్టు కలిగిన అదే విధంగా చేస్తానని చెప్పి ఆ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు పూర్తి దగ్గర వచ్చి 5 లక్షలు నింపింది విష్ణుదేవుని బ్రహ్మదేవుని లేపుకున్నాడు శంకరుడు మరి లేపుకొని కలిగిన ఎంట పెట్టుకొని ఆదిశక్తి పూర్తి దగ్గర వచ్చిండు బాగా చేసిండు చేస్తుండగానే ఆదిశక్తి ఆత్మ వచ్చి 3 కొబ్బరిలో పడుతున్నాడే ఆ 3 కుప్పల ఆత్మ వచ్చి జొరినప్పుడు దేవుడి పేరు మీద లక్ష్మీదేవి బ్రహ్మదేవుడి పేరు మీద సరస్వతి శివుడి పేరు మీద పార్వతమ్మ అయ్యా అవతారం ఎత్తినారు ఆదిశక్తి మరి అన్నాడు విష్ణుదేవుడికి బ్రహ్మదేవునికి శివునికి భార్య అయింది మరి ఎన్నబట్టి కలిగిన వరం 3 గడియ లోపల స్వామి శంకర ఇవాళ నువ్వు పెద్దవాడు అయినందుకు నా తల భాగం పూర్తి కలిగి నీకు దేశ భాగం వస్తుంది మరి ఎన్నబడి దేశ భాగం అంటే నీకు 5 ఏళ్ళ ఊపిది అష్ట పెట్టాలి 3 ఏళ్ళ ఊపిది ముష్టి పెట్టాలి 10 ఏళ్ళ ఊపిది పక్కన పెట్టుకోవాలి నా తల భాగం పూర్తి నీకు ఊపిది పట్టు కావాలి అని చెప్పి కలిగిన ఆదిశక్తి ఇట్లా పెట్టి దీవెన పెట్టింది సరే మంచిది అనుకుని చిన్నవాడు శంకరుడు మరి ఎటువంటి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మరి ఎటువంటి కలిగిన విష్ణుదేవుడేమో వైకుంఠ వాసము బ్రహ్మదేవుడేమో సత్యలోకము శంకరుడేమో అటువంటి కలిగిన బోర్ల మీద పోయి బోర్ల శంకరుడు అటువంటి కలిగిన నాకు బోర్లే అక్కర వస్తాయి అని చెప్పి కలిగిన ఆ బూడిది తల భాగం తీసుకొని జోలో పోసుకున్నాడు ఎవరు పట్ల వాళ్ళు వెళ్ళిపోని ఆ శివుడు పార్వదేవి కనుక వెనుక మరి వస్తుంటే ఆ తల భాగం బుడిది కనుక ఎక్కడ లేని మరి అటువంటి బరువు అవుతుంటే మరి ఎటువంటి కలిగిన వరం 3 గడియ లోపల నాకు సంఖ గుంజుతున్నది ఇంత బూడిది నేను ఏం చేసుకోవాలి అని చెప్పి కలిగిన ఎటువంటి రావంగా అంటారు పడివి లోపల అటువంటి కలిగిన భూమి పుట్టినాడు చెట్టు పుట్టింది ఇత్తుచున్నది వృక్షం మీద కడగల్లా కాంచల మరి దేవతలకేమో ఒట వృక్షము మానవులకేమో మరి వృక్షము ఆ మరి కింద కలిగిన భూమి పుట్టినాడు బండి గిర్ర ఎలుపు కారణెల పుట్ట పుట్టింది ఆ శివుడు దంగమయ్య కలిగినవి అటువంటి ఏనైతే కారణెల పుట్ట కళ్ళ చూసిండు ఇంత బూడిది నేను ఏం చేసుకోవాలి అని చెప్పి కలిగినవి అటువంటి 5 విడికిల బూడిది తీసిండు మరి ఎటువంటి కలిగిన పుట్ట లోపల పోసిండు ఆ పుట్ట లోపల పుట్ట పుట్టినాడు పుట్ట లోపల 12 చిరువల ప్రతాప నాగన్న పుట్టింది మరి ఎటువంటి కలిగినవి ఆదిశక్తి బూడిది శివుడు మరి ఎటువంటి 5 పిడికిలు తీసి పుట్టలో పోసిండు ఆ బూడి అంతా కలిగిన 12 చిరువల ప్రతాప నాగన్న కరగనాకుతున్నది నారాయణుడు కొడుతుంటే కలిగిన ఏమి లేకుండా నాకినప్పుడు ఆ 12 చిరువల ప్రతాప నాగన్న గర్భము లోపల అందమైన ఆడిబాల పుట్టబట్టే పుట్టలోనా అందమైన ఆడిబాల జన్మెత్తే కరణెల్ల పుట్టలోనా ఆ కరణెల్ల పుట్ట లోపల కలిగిన 12 చిరువల ప్రతాప నాగన్న గర్భము లోపల అందమైన ఆడిబాల జన్మ పెట్టింది ఈ శివుడు పార్వదేవి కనుక ఇక్కడి నుంచి ఎన్ని కూడా కైలాసం వెళ్ళిపోయి 5 ఏళ్ళ అర్థం తీసి కనుక ఒక గద్దె తయారు చేసిండు ఇదే నాకు శివాళ్ళ గద్దెని చెప్పి శివాళ్ళ గద్దె మీద కూర్చున్నాడే అమ్మా ఆ దేవతంగమయ్య సృష్టితోటి దేవతలు పుట్టించి కలిగిన గిట్టిచ్చిండు 3 గడియ లోపల పుట్టించి కలిగిన దేవతలంతా వెలిపించిండు ఎండుకొండ కైలాసం మీద కలిగిన రంగరంగ వైభవంగా ఓంగుండం తయారు చేసి ఊరు ఆస్తలే అమ్మా శివుడు దంగమయ్యా శివుడు దంగమయ్య కలిగిన ఓంగుండ తయారు చేసిండు ఆ ఓవులు కాలుస్తుంటే మరి ఎడవడి కలిగిన పుట్టలున్న కలియమాత కళ్ళ చూసి నాయనా శంకర పార్వతమ్మ ఈ ఆడగలిగిన నన్ను అటువంటి 5 వీడికిల పుట్ట లోపల పోసిండ్రు ఈ పుట్ట లోపల ఉన్న అటువంటి 12 చిరువల ప్రతాప నాగన్న మరి బూడిద నాగిన గర్భం లోపల మరి ఎటువంటి నేను జన్మ ఎత్తినా నన్ను వదిలిపెట్టి ఎన్నుకున్న కైలాసం మీద నిమ్మలంగా ఉన్నారా ఇలా అడిగనే ఎటువంటి నన్ను పుట్ట లోపల కలిగియాలంటే మీరు ఏ రకంగా వచ్చినా తీసుకుపోవాలి అని చెప్పి కలిగిన ఆదిశక్తి 5 లోపల పుట్టింది వాడబెట్టి గాలి లోపల కలిగిన పొడదోడి ఆ శివుడి గర్భాలను వచ్చి శివుని కలిగిన చర్యాల మార్గం మీద అయ్యా బుద్ధి పుట్టి ఇచ్చినారే రామ రామ అయ్యా రామ
మార్గమంటే బుద్ధులు పుట్టించినది అమ్మవారే బుద్ధులోన కరియవాద ఆ శివుడి రంగమయ్య కనుకనే చెరియాడ మార్గం మీద బుద్ధి పుడుతున్నది బుద్ధి పుడుతుండగా అర 3 గడియ లోపల అమ్మవారు ఏదైతే మరి గాలి లోపల పొడదోలిందో పోయినప్పుడు మరి ఎడబడి కలిగే వారు 3 గడియ లోపల మరి ఎడబడి దేవరంగం కళ్ళ చూసి చెరియాడ మార్గం మీద బుద్ధి పుట్టి దిగ్గులు లేచిండు విష్ణుదేవుని బ్రహ్మదేవుని దగ్గర వచ్చిండు తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా ఎన్నలేని కనుక నాకు చెరియాడ మార్గం మీద బుద్ధి పుడుతున్నది నేను రానిగాడి పోనిగాడి 3 గడియ లోపల తిరిగి వస్తా ఎంతసేపు చెప్పినా ఇల్లు వెళ్ళిపోయేటప్పుడు ఇల్లాలి దేవుడు ఉండాలి కడిపెళ్ళిపోయేటప్పుడు కన్న తల్లి దేవుడు ఉండాలి మరి అని చెప్పి కనుకదేవి ఎటువంటి ఏదైతే పార్వతమ్మ పర్ణశాల పోయి పార్వతమ్మ నోటితోటి కనుక ముచ్చాల చెరువు తీసుకొని వెళ్ళిపోతాను అనుకోని దేవదంగమయ్యా అటువంటి కనుక గంటలు చెక్కులు వదులుకుంటా మరి ఎటువంటి ఆడికెళ్ళ వెనుకకు మరి పార్వతమ్మ పర్ణశాలకు వచ్చిండే కలగాల గంటాలే గంట కొట్టినాడు బొమ్మల చెంగూరు నాడు గల గంటలు బొమ్మల చెంగురు కూదబట్టినాము గంటలా రాలబోతుంది గడపాల పడుతుంది శంకరాలు పోయి బాగా చెవుల పడుతున్నాయి అమ్మా మరి దిక్కులు లేచి కలిగిన నా భర్త వచ్చుడు యాలగాని అల్ల పగలిగాడు పగలా నేను ఎదుర్కొంటాను అనుకోని కైవర్తి పంచమంగళార్తి చెముతోడు ఉతికాలు చేతి నివాళులు పట్టుకోని భర్తను ఎదుర్కొంటాను అనుకోని ఏడేడు మేడ మీదకెళ్ళ పార్వతమ్మ రామ 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 రాఘవ
దేవదే వచ్చింది కాలని పడుకుని కట్టుకోని వచ్చిన లేదు పట్టం లేపుకోని వచ్చిన ఏం బాగా నీ కళ్ళ కలిగినా దేవుడు ఏ బాధ కలిగినా నీ ప్రాణికురా ఎవరి ఏమన్నయ్యా దగ్గరవో అన్న కూడా వచ్చినవయ్యా మగరగాని బదులు నువ్వు వచ్చినావో వచ్చినావు నీకేం బాధ కలిగింది ఏం ఆపద వచ్చింది సంపద వచ్చింది ఎవరు ఏమన్నారంటే ఆ శివుడి జంగమయ్య కళ్ళ చూసిండు బావా పార్వతమ్మ నన్ను ఎవరు ఏమన్నా ఎవరు మరి కాదని పట్టణం కట్టుకొని రాలేదు కానీ మరి ఎటువంటి కలిగిన రంగరంగ వైభవంగా పుండరీకం జరుపుతుంటే అటువంటి కలిగిన నాకు చెలియాల మార్గం మీద బుద్ధి పుట్టింది చెలియాల మార్గం వెళ్ళిపోవాలంటే ఇల్లు వెళ్ళిపోయేటప్పుడు ఇల్లాలి దేవుడు ఉండాలి కడపెళ్ళిపోయేటప్పుడు కళ్ళ తల్లి దేవుడు ఉండాలి అని చెప్పి నీ దగ్గర వచ్చి నీ ముచ్చాల నోటితో ముందు చెరువు తీసుకొని వెళ్ళిపోదామని వచ్చిన అన్నప్పుడు కలిగిన పార్వతమ్మ కళ్ళ చూసింది అలా ప్రాణేశ్వర మరి ఎటువంటి కలిగిన సతిని మించిన పతి దొరకది పతిని మించిన సతి దొరకది మరి ఎటువంటి కలిగిన భర్తను మించిన భాగ్యం లేదు భార్యను మించిన ఆత్మ దొరికాయ్యా ఎంతసేపు చెప్పిన నీకు అన్నా రంగ పూజ కట్టాలి లింగాల లింగ పూజ కట్టాలి మరి సప్తకోటి లింగాలకి సత పూజ కట్టాలి అని చెప్పి కలిగినవి ఎటువంటి సప్తకోటి 10 దీము 10 తోటి సది దీము ఎంతసేపు చెప్పిన నీ ఎమ్మడొస్తానంటే ఆ శివుడు దంగం ఇక కళ్ళ రోజులు బాబా పార్వతమ్మ ఇవాళ పిల్లల్ని తీసుకొని పెళ్లి పోవద్దు ఆడలు ఓ తల్లి ఇగో పిల్లల్ని తీసుకొని పెళ్లి పోవద్దు ఆడలను తీసుకొని అడిగి పోవద్దు పిల్లలు తీసుకొని తీర్థం పోవద్దు ఎందుకంటే ఇక పిల్లల్ని తీసుకొని పెళ్లి పోయినాం అనుకో ఇక ఉన్నోళ్ళ పిల్లలు నాను నగలేసులు తుషలు మాలలు మాటినీలు మకర కుందనాలు లాల్ చైన్లు రాసుల పేర్లు పెద్ద పెద్ద లాల్ చైన్లు బర్ర కొలుసులు వేసుకొని మళ్ళా పటి చీరలు 50,000 60,000 పటి చీరలు ఇక లేనుల పిల్లలు చూస్తుంది ఓయ్యా నీ ముఖం మీద మనోయ్యా ఉండకొడుక నిన్ను వేసుకొని నుంచి ఒక రోడ్డు గోల్డ్ అనే పెట్టబోది దాని పిల్లలు చూడవా నాను నక్లెస్లు దుషలు మాలలు వాటిని మగరకుండా లాల్ చైన్లు భారీ భారీ గొలుసులు వేసుకుంది 10,000 20,000 పడి చీర కట్టుకుంది ఈ ముఖం మొరియా 70,000 పెట్టి ఒక బాడను ఎవరా బాడుతావు నా బ్యాడు మగర్ పెళ్ళికి 5,000 పెట్టి 2 పంజాబ్ డ్రెస్ కొనిచ్చింది 2 పంజాబ్ డ్రెస్ కొనిచ్చింది నిజమే అనుకో ఎప్పుడు నన్ను మెచ్చుకుంది అప్పుడు బాగా అంటుంది అందుకే నీకు అంత 2,000 ఇచ్చింది ఎంత పోయాలని ఇప్పుడు బాగా అంటుంది ఇక అట్లా పెళ్ళాన్ని చేసుకుంటే ఇవన్నీ ఉండాలి పెళ్లికి తీసుకపోవద్దు అట్లా ఇక ఒకటే కావాలి ఇక పిల్లలు తీసుకొని తీర్థం పోయినాం అనుకో ఇక ఉన్న పొరగలకు అన్ని బొమ్మలు టాట్కర్లు జీసీబులు అన్ని కొనిస్తుంటాయి టాట్కర్లు అన్ని కొనిస్తుంటే ఈ లేదా పోరు చూస్తాడు డాడీ నాకు టాట్కర్ కావాలి అని చెప్పు డాడీ నాకు బిక్కి పిత్తి కావాలి బిస్కిట్ కూడా నాకు బిక్కి పిత్తు కావాలి బిస్కిట్ కూడా బిక్కితో పోదా నాకు పాపడానికి అమ్మ కావాలి అయితే ఈయన పోయి లేనలో పోరాడు ఊకే వాళ్ళని చూసి దూరం చేస్తుంటే ఏమో ఈ పైసలు ఉన్న చూడరా నేను చూడరా ఇజ్జత్ తీయబట్టే అని ఈడేం చేస్తాడు చెప్ప మీద ఒక్కడు వస్తాడు ఈ పోరడు కింద పడి పడుతుంటాడు ఏ గీసుంటామా గసుంటామా చూసి ఈయన ఘోరం గోరియా ముండ కొడుకు పెళ్లి ఎందుకు చేసుకోవాలి పిల్లలు ఎందుకు కావాలి సాధన బాడుకావు సాధనలో పోవాలి బతకలేని బాధలు పట్టుకుని పోవాలి ఉండకూడక పొరని పుట్టుకుని కొడుతుంది పొద్దుగా నైట్కి ఉంటాయి నైట్కి ఉంటాయి సాయంత్రం 9కి ఉంటాయి కానీ పోరగాళ్ళ కొన్నితానికైతే భాషలు ఉండకూడదు ఒకరు కాకపోతే ఒకరు కొనియమంటారు అన్న 500 కొట్టే నాకు మొన్న అయితే 20,000 ఖర్చు వచ్చింది అమ్మ అయితే కింద బాధ వస్తుంది ఆడోళ్ళని తీసుకొని అడిగి పోవద్దు అడిగి పోతే ఆడోళ్ళకేమో కుప్పాశ అంటే ఏ పువ్వు మర్చుకుంటే ముక్కులో పోతారు తెప్పుకుంటారు నెత్తులు పెట్టుకుంటారు ఇలా పువ్వు కనబడద్దు ఇంత జమ పొద్దుగా పాలలో బ్రష్ ఇలా పెట్టుకుంటున్నారు ఇచ్చి ఇలా పెట్టుకుంటారు
మరి ఎడబడి బాబా పార్వతమ్మ పొద్దు పోతుంది, పొలం దూరం అవుతున్నది. నేను చెయ్యాలి మార్గం మీద నాకు గుర్తు పుట్టింది, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు కనుక నాదా ప్రాణేశ్వర నీ ఎంబడి నువ్వు అమరన్న కాడాలని ఏమడు వస్తా, లేకపోతే నేను రంగ పూజ పని చేస్తా, లింగ పూజ పని చేస్తా. మరి ఎడబడి కనుక నాగా నాకు పాలపోయాను, నందికి సొప్పయ్యాను. మరి ఎడబడి కనుకనే నందికి పప్పయ్యాను, బస్మన్నకు సొప్పయ్యాను అన్నప్పుడు కనుక వారు 3 గడియ లోపల ఏ మంచిది అనుకున్నాడు ఆ శివుడు దంగమయ్యా. నందుల నంది కనుక నేను శుభ్రమైన నందిరతం కట్టుకున్నాడు. మరి ఎటువంటి మేడికట్టల మేఘరాజు తయారు చేసుకొని మేఘరాజాన్ని కనుక ఎటువంటి నందిని కట్టిండు. ఆడికెల్లా దంగమయ్యా ఆ భూలోకం నుంచి ఆ లోకమాసము ఉదయం నాడే శివుడు దంగమయ్యడా. అరే భార్య భర్తాళమ్మా మేడికట్టల మేఘరాజము ఓయమ్మాలో అందువైపు వెళ్ళి రాలిగా అమ్మవారు వారి మరి ఎడవడి కళ్ళ చూసింది. మంది తిరుగుతుండగా తిరిగేటి మరి ఎడవడిగా వేడిగడ్డ మేఘరాజ కళ్ళ చూసింది. నాయన తంగమయ్యా తల్లి పార్వతమ్మ కారణంలో పుట్ట లోపల వదిలిపెట్టి చెయ్యాలి మన మీద గుర్తు తెచ్చినాక పుట్ట లోపల గుర్తు వచ్చింది, మీకు గుర్తు లేదు. నేను కలిగిన ఎటువంటి ఏ విధంగా మరి ఎటువంటి కలిగిన నన్ను తీసుకురావని చెప్పి మందుల మాట పెట్టి మీకు చర్యల మార్గం మీద బుద్ధి పుట్టి తీసుకొచ్చిన కిలకిల కిలకిల నవ్వుకుంటా బాలారా కళ్ళ చూసింది. కళ్ళ చూసి కడిగినేవి ఎడమూడు గడియ లోపల నా కన్న తల్లి శివుల మరి శబ్దం ఆడాలి అని చెప్పి కనుక క్యావ్ క్యావ్ అని క్యావరిల్లుతుంటే ఆ క్యావ్ క్యావరి క్యావరిల్లు పసిపిల్ల రోజులు కనుక ఏదైతే పార్వతమ్మ శివుల పడ్డాయి. నానా ప్రాణేశ్వర మూడు గడియలు పూర్వ నంది ఆపు ఎక్కడ చూసినా ఎవరు కనబడతలేరు. మరి ఎన్నోడు ఊరు లేదు, పల్లె లేదు, ఎక్కడ చూసినా ఎవరు కనబడతలేరు. ఇక్కడ కనుక క్యావ్ క్యావరి పసిపిల్ల రోజులు నిలబడుతున్నాయి. నంది ఆపన్నప్పుడు శివ దంగమయ్య నంది ఆపిండు. నంది మీదకి దుంకి అమ్మవారు పార్వతమ్మ ఆ శబ్దం శివరార వినుకుంటా ఇరుక్కుంటా ఇరుక్కుంటా ఎత్తుచున్నది.
ఈ పుట్టలో ఇక్కడ శబ్దం వస్తున్నది అని చెప్పి ఇక్కడికి శివనారాయణ వినుకుంటా అది పుట్టలు తిరిగి కాబట్టి భగవతి రామ 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 పుట్ట చుట్టూ తిరగబట్టి అమ్మవారు కలియమాత లోకమాత అమ్మవారు పార్వతమ్మ కలిగిన ఎరుడు పుట్ట చుట్టూ తిరుగుతుంటే పుట్ట లోపల కలియమాత కళ్ళలు ఇంకా ఎక్కువ ఎక్కకి ఏడుతున్నారు అమ్మో ఆ పుట్ట లోపల ఎక్కకి ఏడుతుంటే భర్త దగ్గర వచ్చింది ప్రాణేశ్వర ఈ పుట్ట లోపల శబ్దం వస్తున్నది ఎక్కడ చూసిన ఎవరు కనబడతలేదు పుట్ట దగ్గర శబ్దం వస్తున్నది ఈ పుట్ట లోపల గడికలే ఎవరు పసిమారు ఉన్నది గడికలే పుట్టందో అన్నప్పుడు ఉరగ ముసులో చేత పట్టుకొని పుట్టందో వేవట్టేరా అయ్యా హరి రామ ఓ రామ రామ పుట్టందో ఎవరు కనబడతలేదు ఏ విధంగా ఈ చిత్రం 9 చేతులు నవరసులుగా ఆడుతున్నాయి చిన్న చిన్న రక్తాలు ఇరుతున్నాయి ఏమి చిత్రం అనుకోని 3 గడియ లోపల బాబా పార్వతమ్మ నా వల్ల కాదు నా చేతుల కన్నా నవరసులుగా ఆడుతున్నాయి చెప్పినప్పుడు పార్వతమ్మ కళ్ళ చూసి ప్రాణేశ్వర నువ్వు కలిగిన 20 పుట్ల ఎర్ర జడలు 10 పుట్ల పళ్ళ జడలు అవి వాటి పుట్ట మీద ఎల్లెలకన ఒరిగి అంటే కన్నెకు వదిలిపెట్టినట్టయితే మరి ఎడవడి పుట్టకున్న కన్యమాత అయితే మీదికి వస్తుంది దయ్యం దానం అయితే కనుక ఆచాడి పీచాడైతే కావిని మోవినైతే అన్నిండే కూడా మారిపోతున్నా అయ్యో అని చెప్పినప్పుడు కనుక సరే మంచిది అనుకున్నాడు జంగమయ్య పుట్ట మీద ఇళ్ళకన ఒరిగిండు కన్నె కనుక 10 పుట్ల పళ్ళ చెడులు 1000 పుట్ల వేరే చెడులు వదిలిండు అటువంటి పుట్టలో ఉన్న కన్యమాత ఆ జనుల కళ్ళ చూసింది ఒక్కతాన ముడిగట్టి తొక్కుడు ఉయ్యాలా అయ్యా హరిరాము ఓ రామ అయ్యో అయ్యా తొక్కుడు ఉయ్యాలే నీకు ఊగబట్టేరా అల్లి కలిగినవి ఎడవడి జంగమయ్య జగలు పట్టుకొని తొక్కుడు ఉయ్యాలు ఊగబట్టేరమ్మో ప్రాణేశ్వర నీ ఎక్కలేరు కనుక విలువిల బాధపడుతున్నావు పుట్టున్న కరిగవంత మీదికి రావన్నంటే దయ్యం నాను మారిపోవన్నంటే మరి ఎడబట్టి కనుకనేవి నువ్వు 10 ఏళ్ళ బొబ్బలు బట్టి నువ్వు కనుక పుట్టున్న కలియమాతను వేడుకోమన్నప్పుడు శివుడు సంగమయ్య ఆలోచన చేసిండు సాటి మీద మైల తీసి అర్చేతుల మూర్తన చేసిండు అర్చేతుల మూర్తన చేసి 6 నెలల పుట్ట పరుడు భాగం కొట్టిండు 6 నెలల పుట్ట పరుడు భాగం కొట్టినప్పుడైనా ఆ పుట్ట మరి ఎడబట్టి 7 మెట్ల కోనేరు చేసిండు 7 మెట్ల కోనేరు చేసి మరి ఎడబడి మెట్టుకు ఒక పేరు పెడతాడని చెప్పి ఆ శివుడు సంగమయ్య మొదట పెట్టే విష్ణుదేవుడు రెండవ మెట్టు బ్రహ్మదేవుడు మూడవ మెట్టు మరి ఎడబడి కలిగిన శివుడు మరి ఎడబడి కలిగిన బ్రహ్మదేవుడు అటువంటి 4వ మెట్టు కలిగిన సరస్వతి 5వ మెట్టు శివుడు 6వ మెట్టు పార్వతి అని చెప్పి పేరు పెట్టింది కానీ 7వ మెట్టు పేరు తెలవక ఎవరి పేరు చెప్పుకున్నాను కోరి గుడ్డలున్న కలియమాత కలిగిన కళ్ళ చూసి పిడికి నమ్మబట్టి మరి ఎదవరి గుడ్డ లోపల కలియమాత పేరు తెలవాలని చెప్పి ఆ దేవ సంగమయ్య మన లోపల మరి ఎదవరి కలిగిన గుడ్డలున్న కలియమాత 3 గడియ లోపల ఏమంట లేపబట్టి లేపినప్పుడైనా ఆ శివరంగమయ్యకు
వ్యక్తి రాజశక్తి ఎలవడబడ్డరా ఓ
పార్వతీ నా దిక్కు జడల శివరాలింగయ్య అంటూ జడల నాథలింగ బల్ల జడగాడ తండ్రి పరమేశమ్మ మెట్టు పెట్టుకుని పేరైన పూజ గుండు గుండు గుండెల పూజ పంట పంట బంగారు పూజ తండ్రి కట్టుబోతల వాడరా రాముడి అన్న తండ్రి కలిగమ్ముడిది ఇవి ఇంత బాల పట్ల ఇంత వర్గాలు వస్తాయి నక్షత్రాల కన్ను నక్షత్ర కన్ను ఇవలోక పరుడ రారాయ మొదల రాజా అగ్గీల పరుడ రారా అతిమేన మామంగ ఇంకాలంటే దూరం నా ఊరున్న పెరుగన్న పంచ తల్లి భూదేవి తల్లి ఆకాశ వేరు పది వేరుణ భూమికి ముందు బచ్చారి గరి అడవికి ఆదండ కాయ తల్లికి తరచూరు బిడ్డ పెద్దమ్మ ఈ అపది వేరు మాత నిండేడి ఇంకా చీర ఉన్న కామాక్షి మొదలు ముంబై 26 వస్తాల పచ్చి గుండెల రంగ వ్యక్తి బాలల పది ఎరడాగపతి మా కాలిపది వేలు నీకు తడి వెళ్ళిపోతారు ఇంకా గడ్డగా చెడి గడ్డ వేసమ్మ గాడిగా చెడి గాడి వేసమ్మ బట్టలకున్న బంగారం వయసు 10,000 తెలే ఎరగొల్ల మంద ఎర్రవుల మంద ముత్తిగొల్ల మంద ముత్యాల దేవి సారడు వరాలు తీసి సందు సందు ఏదల్లి మాట వరాలు తీసి మన్న ఎగదల్లి పిడిగడు వరాలు తీసి పిల్లలు ఆనంద చిన్న చిన్న పిల్లలకు తిరుతల్లి అమ్మ పెద్ద పిల్లలకు పెద్దల్లి అమ్మ తొట్టెళ్ళ పిల్లలకు తొట్టగా సాపల్ల చుడితే సాప పోత వచ్చిన బొంతల చుడితే బొంత పోత వచ్చిన ఎంకకెంటకు తెల్లే గల్ల రావే ఎదురు రాకు తెల్లే గల్ల కోనం అన్నట్టు తెల్లే గండ దీపం ఉన్న పక్కాకు తెల్లే పట్టంచుకోకన్నా అగీర ఉట్టిన గండ జ్యోతి కట్ట ఉట్టిన నకర్ర వచ్చి మా జనం ఎత్తిన మాయర్ర వచ్చి ఊరుగా చెడి ఊర ముత్యాల పోషమ్మంగ 10,000 మాత నిండి ఎడుకుంటుందో అడ్డంతా బుట్ట కరిగేట వీధం బండ తెరికెళ్ళ బావ నారసింహ లక్ష్మి నారసింహ ఉగ్ర నారసింహ నారసింహ